హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీ స్పియర్. ఈ వీడియోలో మనం ఒంగోలు కళారాలు సెలబ్రేషన్స్ 2025 చూద్దాం. కళారాలు ప్రత్యేకతలు, అసలు చరిత్ర అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ వీడియో చూడండి. సో మనం వచ్చి ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే కళారాల దసరా ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎవ్రీ ఇయర్ దసరా సెలబ్రేషన్స్ అనేవి అసలు గ్రాండ్గా చేస్తారు. రకాల సెలబ్రేషన్స్ ఉంటాయి. వీటిలో మెయిన్లీ వచ్చేసి ఈ కళారాలు అంటే మట్టి విగ్రహాలు శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ఈ సాంప్రదాయం ప్రకారం ప్రకాశం జిల్లాలో ప్రతి ఏటా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు, చాలా స్టోరీస్ అయితే ప్రదర్శిస్తారు వీళ్ళు. స్టోరీస్ కూడా ఉంటుంది దీంట్లో, కాన్సెప్ట్ స్టోరీస్ ఉంటాయి. మనం హిస్టరీ చూసుకుంటే రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల దృశ్యాల నుండి ఆధునిక అంశాల వరకు ఈ కళారాలు ఉంటాయి. అంటే బేసికల్గా మనం హిస్టరీకి వెళ్తే మహాభారతం, రామాయణం ఆ కాలం నుంచే కళారాలు ఇట్లా ప్రదర్శించడం అనేది ఆచారంగా వస్తుంది. బట్ ఒంగోలులో అయితే ఇదైతే ప్రతి ఇయర్ పాటిస్తారు. నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి కళారాలు అయితే చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు సెలబ్రేషన్స్లో. సో మనకి హిస్టరీ తెలియాలని చెప్పి రకరకాల నాటకాలు ఉంటాయి, నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రజెంట్ మనమైతే పోలేరమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, మల్లేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. మూడు పక్క పక్కనే ఉంటాయి టెంపుల్. మనకైతే దర్శనానికి వెళ్ళినప్పుడు మా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, వారి సతీమణి గారు వచ్చారు. మా ఎమ్మెల్యే అయితే చాలా సింపుల్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్, ఎవ్రీ వన్కి అవైలబిలిటీగా ఉంటారు. మీరు చూస్తున్నారు, నేను దగ్గర నుండి వీడియో తీశాను. టెంపుల్స్లో ఈ కళారాలు అనేవి బయట ప్రదర్శిస్తారు. ప్రజెంట్ మీరు చూస్తున్నదైతే వీళ్ళైతే కేరళ నుంచి వచ్చారు, కేరళ నుంచి తెప్పించారు వీళ్ళని. సో మీ అందరికీ తెలుసు, దసరా అంటే చెడు మీద మంచి విజయం సాధించడం అన్నమాట. సో మనం వచ్చైతే ప్రజెంట్ పాతాళేశ్వర స్వామి సహిత శ్రీ ప్రసన్న పార్వతీమాత దేవస్థానం దగ్గరికి వచ్చాము. సో ఈ దేవస్థానము ఎగ్జాక్ట్గా రంగారాయుడు చెరువు దగ్గరలో ఉంటుంది. అండ్ అక్కడ నుండి మేము మళ్ళీ షిఫ్ట్ అయ్యాము. సో ఇది వచ్చేసి ఏనుగు చెట్టు దగ్గరలో ఉంటుంది. అక్కడ శ్రీ కాళికా పరమేశ్వరి అమ్మవారు ఉంటుంది, కొంచెం పైకి వెళ్ళాలి. సో మనమైతే వెళ్దాము, టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. శ్రీ కాళికా పరమేశ్వరి అమ్మవారు.
సో యా ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ కాళికా పరమేశ్వర అమ్మవారి టెంపుల్. సో ప్రెజెంట్ టైం వచ్చి ఆల్మోస్ట్ 1 అవుతుంది. సో పోలీస్ సెక్యూరిటీ అయితే మనకి ప్రొటెక్షన్ అయితే బాగుంటుంది. సో ఎవ్రీ అయితే రోడ్ల మీద ఉంటారు. ఆల్మోస్ట్ 12 to 1 మార్నింగ్ 4 దాకా ఉంటారు జనాలు. సో అసలుకి ప్రాబ్లమే ఉండదు, భయమే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి నాకైతే కాంతార వైబ్ కనపడింది. కాంతారాలో కింజర్లీ ఉంటారు కదా, సో ఆ అవతారాల్లో చాలామంది ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. ఇంకా డీజే సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. డీజే సాంగ్స్ ఆల్మోస్ట్ 3 డీజేస్ ఉంటాయి. 3 టెంపుల్స్ దగ్గర 3 డీజేస్ అండ్ డ్యాన్సింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. సో మనమైతే కొంచెం తిరగాలి. స్కూటీ తెచ్చేసి ఒక చోట పెట్టేసి అంతా ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళి స్కూటీ పార్క్ చేసేసి అక్కడ ఎక్స్పీరియన్స్ చేసి అట్లా వస్తూ ఉంటారనమాట జనాలు. మ్యాక్సిమం ఒంగోలులో అందరూ తిరిగే వాళ్ళంతా ఇలానే చేస్తూ ఉంటారు. సో మీకైతే వీడియో షూట్కి చేసుకుని వెళ్ళాలన్నా కూడా గ్యాప్ ఉండదు, అంత రష్ ఉంటుంది. సో ఫుల్ వైబ్ అనమాట. ఫెస్టివల్ వస్తే చాలు, దసరా వస్తే చాలు, మామూలుగా ఉండదు. ఇదైతే మార్నింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది. సో నేనైతే డే 1 మోస్ట్ కవర్ చేశాను. డే 2 కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి 2 డేస్ జరిగిద్ది, దసరా ముందు రోజు, దసరా రోజు. సో 2 డేస్ అయితే నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి పార్వేట్ ఉంటుంది. సో అది నేను షూట్ చేయలేదు. డే 2 వచ్చేసి సేమ్ సెలబ్రేషన్ అనమాట. సో డే 2 కూడా కొన్ని షూట్ చేశాను. నేనైతే కంప్లీట్గా షూట్ చేయలేదు డే 2 వచ్చేసి. ఈ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో చాలా బాగా పర్ఫామ్ చేశారు ఎవరు మేడం.
సో ఇదండి మా ఒంగోలులోని కళారాల దసరా సెలబ్రేషన్స్ 2025. సో ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ ప్రాసెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా షూట్ చేసి మీ ముందు ప్రజెంటేషన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ and please do subscribe our channel Journey Spear. Thank you for watching.